రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను కించపరిచిన అమిత్ షా 24 గంటల్లో దేశ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో దళిత సంఘాలు గురువారం రోడ్డుకి నిరసన చేశాయి. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని, అమిత్ షాను పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అమిత్ షాపై దేశద్రోహ కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంబేద్కర్ లాంటి అందరి వాడని, ముందు చూపున వాడిని, భారతదేశ మౌలిక రాజకీయ నిర్మాణాన్ని చారిత్రక భౌతిక వాదంతో విశ్లేషించిన తత్వవేత్త అంబేద్కర్ అని, అన్ని కలిపి వెరసి సాంఘిక విప్లవకారుడు అంబేద్కర్ అని గొప్పవారన్నారు. రాత మాత్రమే బతుకుదెరుగా మారుతున్న తరుణంలో బడుగు బలహీన వర్గాల బాంధవుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సీట్లు దక్కకుండా దింపుడుగాళ్ల మీద ఉన్నారని, ఇకనైనా మీ బుద్ధి మార్చుకోకపోతే దేశ ప్రజలు మీకు రాజకీయ సమాధి కట్టడం సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలని, లేని ఎడల ప్రధాని అంబేద్కర్ అంటే గౌరవం లేదని దేశ ప్రజలకు రుజువవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రె ప్రభాకర్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల పెంటయ్య, సీనియర్ జర్నలిస్టులు గామిని జైపాల్, బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు జి యోహాన్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రోల సంజీవయ్య, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తానాగారి కృష్ణ, టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బంగారిగల్ల దుర్గయ్య, జిల్లా యువసేన నాయకులు బాబయ్య, ఎంఎస్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్, రవి, రమేష్, దళిత నాయకులు గంగరాములు, కె గంగరాములు, లక్ష్మణ్, బాగేరు భూమయ్య, ప్రశాంత్, యేసు, జాను, నితిన్, ముత్యాలు, మల్లేశం, లఖన్ తదితరులు పాల్గొన్నారు. మతోన్మాది అమిత్ షా వెంటనే రాజీనామా చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్ సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఒక దేవుణ్ణి కొలుచుకోమడం అనేది దుర్మార్గమైన చర్య. అది ఒక వ్యక్తికి సంబంధించిన చర్యగా భావిస్తూ మతాన్ని పెంపొందిస్తున్న మతోన్మాది ఆయన అయితే సబ్బండ వర్గాలకు చేయుతనిచ్చి సబ్బండ వర్గాలకు దేవుడు ఆయన మా ఆత్మీయుడు, మా రక్తంలో ఉన్న ప్రతి బిందువుకు ఆయన ఆదర్శం. ఆయనను అవమానపరిచిన అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాను వెంటనే పార్లమెంట్లో ఉరిశిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికే దశ దిశ చూపించి రాజ్యాంగమే రాసినటువంటి గొప్ప ప్రపంచంలో మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పుణ్యంతోనే అమిత్ షా పార్లమెంట్లోకి పోయి ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడము ఈ దేశానికే సిగ్గుచేటు. అమిత్ షాను తక్షణమే బీజేపీ పార్టీ నుంచి మోదీ గారు మేము ఒకటే చెప్తున్నాం, ఆయనను సస్పెండ్ చేయాలి. ఆయనకు సీము నెత్తురు ఏమన్నా ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి హోమ్ మినిస్టర్ పదవికి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పుణ్యాన ఇవాళ నువ్వు హోమ్ మినిస్టర్ అయినావు, లేకుంటే నువ్వు పార్లమెంట్లకు అడుగు పెట్టడం మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు హక్కులు కల్పించిన ఆయన, ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు రిజర్వేషన్ కలిగించిన ఆయన, రిజర్వేషన్ పరంగా నేను ఎంపీగా గెలిచి ఇవాళ హోమ్ మినిస్టర్ అయినావు. హోమ్ మినిస్టర్ అంటే నువ్వు చట్టం నీ చేతులు ఉందనుకొని ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటని మేము ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మేము ఒక్కటే చెప్తున్నాం, తక్షణమే బీజేపీ పార్టీ